ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే జరిగింది మధ్యలో. మా సార్ వాళ్ళు ఎక్కువ కొనే ఫుడ్ వచ్చేసరికి ఇదే అనమాట. పోయినసారి అలాగే అని చెప్పి ఇక్కడి నుంచి అయితే వెళ్ళాను. లిఫ్ట్లో అయితే వెళ్ళేతలకి లిఫ్ట్ వచ్చేసరికి ఆగిపోయింది. గాయ్స్ అస్సలాము అలైకుం అందరికీ. ఇప్పుడైతే నా సెహరీ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు టైం చూసుకుంటే 5:55 అయితే అవుతుంది. కరెక్ట్గా అజా ఇచ్చే టైము. సెహరీ అయితే కంప్లీట్ అయింది. నేను నా సెహరీ వచ్చేసరికి కర్డ్ రైస్తోనే అయితే ఎండ్ చేస్తాను. ఎందుకంటే మనం ఏం వర్క్ చేస్తామో మార్నింగ్ లేచి సో మనకు తెలియదు కదా. సో ఆ ఎండకి మనం తట్టుకోవాలనుకుంటే మనకు ఖచ్చితంగా అనేది కర్డ్ అనేది అవసరం అనమాట. అది సెహరీ టైంలో ఎక్కువ కర్డ్ రైస్ అనేది ఇష్టపడతారు తినడానికి. నేను కూడా అదే తీసుకున్నాను ఇప్పుడు. అండ్ నా సెహరీ అయితే ఇప్పుడుతో కంప్లీట్ అయితే అయిపోయింది. నీళ్ళు తాగేసాను. అజాన్ కూడా అయితే ఇచ్చేస్తున్నారు ఇప్పుడు. ఇప్పుడు వచ్చేసరికి ఇంకా డైరెక్ట్గా నమాజ్కి అయితే వెళ్ళాలి. సో ఇప్పుడు నమాజ్ వాళ్ళు చదివిస్తారో లేదో నాకైతే ఐడియా లేదు. ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే మసీద్కి అయితే వెళ్తున్నాను. సో చూద్దాం అక్కడ మసీద్లో నమాజ్ చేపిస్తారా లేదా అనేది. ఎందుకంటే నిన్న నైట్ చూసుకుంటే మనకు ఇషా నమాజ్ మాత్రమే అయితే చేపించారు ఇక్కడ. ఈరోజు మార్నింగ్ వరకు కూడా సైరన్స్ అయితే ఎక్కువ అయితే మోగుతున్నాయి ఇక్కడ కువైట్లో వచ్చేసరికి. ఇక్కడ వార్ అయితే ఉంటుందో లేదో అయితే ఐడియా లేదు, కానీ నమాజ్ మాత్రం ఆపేదైతే ఉండదు. హలో అస్సలాము అలైకుం గైస్. మార్నింగ్ వచ్చేసరికి 11:20 11:30కి అట్లా మా మేడం అయితే కాల్ చేసి వెంటనే బయటికి రా, నేను వెళ్ళాలి బయటికి అని చెప్పింది. ఎందుకంటే నాకు డౌట్ వచ్చింది, బయట ఇలా సైరన్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా, సో బయటికి ఎక్కడికైనా వెళ్తుంది ప్రతి ఒక్క డ్రైవర్ వచ్చేసరికి ఈ టైంలో లోపలే ఉంటాడు ఇంట్లో అని నేనైతే అనుకొని ఇంకా మొత్తం రెడీ అయిపోయాను బయటికి వెళ్ళాలని చెప్పి. సో మొత్తం క్లీన్ చేసుకొని అలాగే మొత్తం కార్ క్లీన్ చేసుకొని నీట్గా రెడీ అయిపోయాను. ఆల్మోస్ట్ ఇంకా వెళ్ళడమే లేట్ అనుకుంటా నేను. దాని తర్వాత మా మేడం కాల్ చేసింది, వద్దు రావద్దు, బయటికి రావద్దు, బయట పరిస్థితి బాగాలేదు ఇట్లా, సో నువ్వు ఇంట్లోనే ఉండు, బీగం వేసుకొని ఉండు, కరెక్ట్గా ఈ బీగము తలుపులు ఇవన్నీ గట్టిగా మూసుకో, జాగ్రత్తగా ఉండు అని అయితే ఫోన్ చేసి చెప్పింది. కొంతమంది ఉంటారనమాట ఇట్లా చెప్తారు మనకు జాగ్రత్తగా ఉండు అని చెప్పి. అండ్ కొంతమంది అయితే అసలు పట్టించుకోరు. నిజంగా కువైట్లో ఈ పరిస్థితి వస్తుందని నేను నిజంగా అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది నా ఫస్ట్ టైం అనమాట. వచ్చిన 1 ఇయర్లో ఇట్లా అయితే ఏం జరగలేదు. ఫస్ట్ టైము 2 గ్యాసులు అయితే, ఒకటి ఖాళీ అయిపోయింది గ్యాస్, ఇంకోటి వచ్చేసరికి కిచెన్లో అయితే ఉంది గ్యాస్, దాన్ని కనెక్ట్ చేసి అయితే ఉంది. సో తీయాలి. సో ఎలా చేయాలనేది నాకైతే అర్థం కావడం లేదు. సో మా సార్ నిద్ర లేచిన తర్వాత అయితే అడగాలి. దాని తర్వాత షుయేక్ అయితే వెళ్ళాలి. షుయేక్ వెళ్ళేసి చిలకలకి సంబంధించిన ఫుడ్ అయితే తీసుకురావాలి. 2 మూటలు అనమాట. ఒక మూట అయితే మామూలుగా తీసుకొస్తాను నేను. ఇప్పుడు మా సార్ సరికి 2 మూటలు తీసుకురా, ఏ టైం ఎట్లుంటుందో తెలియదు అని చెప్పినాడు. ఇంకా సరే అనేది అయితే చెప్పాను. ఇంకా దాని తర్వాత చూద్దాం ఇప్పుడు ఏం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసరికి అజాన్ అయితే ఇచ్చారు. సో ఇంకా నమాజ్ టైం అయితే అవుతుంది. సో నమాజ్కి అయితే వెళ్ళాలి ఇప్పుడు. నేను అందుకే రెడీ అయిపోయాను ఇప్పుడు నమాజ్కి వెళ్ళడానికి. పదండి వెళ్దాం ఇంకా. బయట మొత్తం నిజంగా చల్లగా అయితే ఉంది. ఇప్పుడు ఎండ కూడా ఉంది, అలాగే చల్లదనం కూడా అయితే ఉంది. అందుకే నేను వచ్చేసరికి జాకెట్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు మనం నమాజ్కి వెళ్ళి నమాజ్ చదువుకొని దీని తర్వాత మా సార్కి ఫోన్ చేయొచ్చు నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే. బట్ ఏంటంటే మా సార్ వచ్చేసరికి పొద్దున్నే ఆయనకి నిద్ర లేపితే కోపడతాడు. నాకు మార్నింగ్ అసలు నువ్వు ఫోన్ చేయకండి చెప్తాడు ఒకటే విషయం. అందుకని చెప్పి నేను ఫోన్ ఏం చేయలేదు మా సార్కి. సో చూద్దాం ఎలా జరుగుతుంది అనేది దీని తర్వాత. ఓకేనా గైస్, మళ్ళీ అయితే కలుస్తాను నేను. ఇప్పుడైతే షుయేక్ అయితే వచ్చున్నాను. ఇంట్లో ఉన్న పక్షుల కోసం అన్నం అయితే తీసుకురావాలని చెప్పి మా సార్ అయితే చెప్పాడు కదా. సో దానికని చెప్పి ఈ షాప్కి అయితే వచ్చాను అనమాట ఇక్కడ. సో ఇక్కడ ప్రతి ఒక్క పక్షులకి సంబంధించిన ఫుడ్ అనేది అయితే మనకు అవైలబుల్గా అయితే ఉంటుంది. మా సార్ వాళ్ళు ఎక్కువ కొనే ఫుడ్ వచ్చేసరికి ఇదే అనమాట. ఈ ఫుడ్లో అయితే అన్నీ మిక్స్ అయ్యి అయితే ఉంటాయి. మన ఊర్లలో మిక్చర్ అంతా ఎలా మిక్స్ అయి ఉంటుందో ఆ విధంగా. దీని కాస్ట్ గురించి చూసుకుంటే ఇది ఒక మూట వచ్చేసరికి 13.5 దినార్లు అంట. మా సార్ ఏమో 2 మూటలు తీసుకురామన్నాడు, అంటే 27 దినార్లు అక్షరాల. ఇదంతా మనకి ఎందుకులే అని చెప్పుకొని సారే కొనమన్నాడు కదా, డబ్బులు వాళ్ళటియే కదా అని చెప్పి 2 మూటలు అయితే కొనేసి ఇంకా కార్ డిక్కీలో అయితే వేసుకున్నాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు టైం చూసుకుంటే 2 అయితే అయింది. సో మూటలు వచ్చేసరికి 2 మూటల పైన అయితే దించేసాను. పక్షులకి సంబంధించిన ఫుడ్ అనమాట అది. సో అది ఎంత పడిందంటే అక్షరాల 27 దినార్లు అయితే పడింది. ఒక్కొక్కటి వచ్చేసరికి 13.5 దినార్లు అయితే పడింది. ఇంకా ఇప్పుడే మా మేడం వచ్చేసరికి మా మేడం వాళ్ళ రిలేటివ్స్కి అయితే వచ్చింది. సో ఇప్పుడు మా మేడం లోపలికి అయితే వెళ్ళి 1 గంట అయితే అవుతుంది. ఇంతవరకు బయటికి అయితే ఏం రాలేదు.
ఇంకా సర్లే అని చెప్పుకొని ఇంకా మనం ఎందుకు వెయిట్ చేయడం అని చెప్పుకొని మా ఫ్రెండ్ రూమ్కి వెళ్దామని చెప్పుకొని అయితే వెళ్తున్నాను. ఫోన్ అయితే చేశాను, అతను లిఫ్ట్ చేయలేదు. ఇంకా మనం సోలోగా అయితే వెళ్దామని చెప్పి వెళ్తున్నాను. అసలు లోపల ఉన్నాడో లేడో కూడా అయితే తెలీదు. సో అతని రూమ్ వచ్చేసరికి పైన అనమాట. ఈ పైన అయితే ఉంది రూము. చూద్దాం లోపలికి వెళ్ళి. పోయినసారి అలాగే అని చెప్పి ఇక్కడి నుంచి అయితే వెళ్ళాను. లిఫ్ట్లో అయితే వెళ్ళేతలకి లిఫ్ట్ వచ్చేసరికి ఆగిపోయింది. సో లిఫ్ట్లో వెళ్దామా ఇంకా మెట్ల మీద నుంచి ఎందుకులే అని చెప్పి ఇంకా మెట్ల మీద నుంచి అయితే వెళ్తాను పైకి. ఆగిపోతే మళ్ళీ ఎవరికి ఫోన్ చేయాలో కూడా తెలియడం లేదు. అతను కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అసలు ఉన్నాడో లేడో అయితే ఐడియా లేదు నాకు. ఇదే అనమాట అతని రూమ్ వచ్చేసరికి. ఇది మొత్తం వచ్చేసరికి కంటైనర్. ఇది కంటైనర్లో అతనికి రూమ్ అయితే ఇచ్చారు. ఏసీ అయితే ఫిట్ చేసి ఇక్కడికి. చూద్దాం ఉన్నాడో లేడో. డోర్ అయితే ఓపెన్లోనే ఉంది, ఉన్నట్టున్నాడు. పడుకొని అయితే ఉన్నాడు లోపల. ఫాస్టింగ్ ఏమైనా ఉన్నాడేమో ఒక పొద్దు, అందుకని చెప్పి పడుకొని ఉన్నాడు. చూద్దాం, లేపుదాం ఏం చెప్తాడో. అబ్బాస్ భాయ్ అస్సలాము అలైకుం. క్యా హై? చూపిద్దాం అనుకునే రూపే ఆ రూమ్ మొత్తం మా మేడం అయితే కాల్ చేసింది తొందరగా రమ్మని చెప్పి. ఇంకా మా మేడం బయటికి అయితే వెళ్తుందంట ఇంకా. సో అందుకని చెప్పి నన్ను కూడా ఇంకా తొందరగా రా అని చెప్పింది. అందుకని చెప్పి నేను కూడా అయితే వెళ్తున్నాను ఇప్పుడు. ఇంకా వెళ్ళి మా మేడంని అయితే సభాస్థలంలో వదిలిపెట్టేసి మళ్ళీ కొన్ని సామాన్లు ఉన్నాయి, అవి సాల్వాకి తీసుకురావాలి. మొత్తం తిరిగేసరికి ఇప్పుడు ఆ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను భయానికి. ఇక్కడ చూసుకుంటే టైం అయితే అయిపోయింది ఇఫ్తార్కి సంబంధించింది. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఆల్రెడీ మెంబర్స్ అయితే స్టార్ట్ అయిపోయినారు ఇక్కడ నిలబెట్టుకొని. ఇక్కడ చూసుకుంటే మొత్తం ఫుల్ అయిపోయినారు. ఇంకా వేరే వాళ్ళని లేపైతే మేమైతే కూర్చోవాలి ఇక్కడ, ఎందుకంటే అది మాదే ప్లేస్. ఎప్పటి నుంచో మేమైతే కూర్చుంటున్నాము అక్కడే. సో పర్మనెంట్ ప్లేస్ అనమాట, అంటే రిజర్వ్డ్ అది కాక మేము వచ్చేసి ఇంకా అందరం కలిసి కూర్చుంటే ఒక 10 మంది అయితే కూర్చుంటాము అక్కడే. ఇంకా స్టార్ట్ అయిపోయినాము మేము వచ్చేసరికి ఇక్కడ కూర్చొని. సో ఒక్కొక్కరు అయితే వస్తున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసరికి చూసుకుంటే ఇక్కడ ఒక 4 అయితే వచ్చి కూర్చున్నాం ఇప్పుడు. ఎందుకంటే ఇది కూడా ప్లేస్ అయితే మళ్ళీ ఆక్రమించుకుంటారు వేరే వాళ్ళు వచ్చేసరికి. అందుకని చెప్పి ఇంకా మేమందరం కలిసి ఇంకా ప్లేస్ అయితే పెట్టాము ఇక్కడ వాళ్ళ కోసము. ఇంకా టైం వచ్చేసరికి చూసుకుంటే ఒక 25 మినిట్స్ అయితే ఉంది. సో అంతలో మా ఫ్రెండ్స్ అందరం అయితే వచ్చేస్తారు. సో ఇక్కడ మీకు ఒక వ్యూ చూపిస్తాను చూడండి, అందుకు కూర్చున్నారు అనేది. ఒక ప్లేట్లో వచ్చేసరికి 6 అయితే కూర్చుంటారు. అంతకంటే ఇంకా ఎక్కువ అయితే కూర్చోరు. ఒక 10 నిమిషాలు అట్లా పోయిందో లేదో ఒకసారి ఇక్కడ లైన్ చూడండి ఎంతమంది ఉన్నారు. సో ఇంకా అయితే నిండిపోతారనమాట మొత్తం. ఈ లైన్ మొత్తం అయితే ఇంకా క్రాస్ అవుతుంది ఇక్కడ. ఇఫ్తార్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. అలాగే నేను మసీద్లోనే అయితే ఉన్నాను అనమాట. మసీద్లో ఉండి ఇంకా మొత్తం నమాజులు అన్నీ ఫినిష్ చేసుకుని అయితే ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్తున్నాను. అప్పుడే మా సార్ అయితే కాల్ చేసినాడు, నువ్వు వేరే ఇంటి దగ్గరకు అయితే వెళ్ళి ఆ హౌస్ మొత్తం వచ్చేసరికి కొంచెం డర్టీగా అయితే ఉంది, సో కొంచెం అదైతే క్లీన్ చేయని చెప్తున్నాడు. నేనైతే మా ఫ్రెండ్స్కి అయితే పిలిచాను, కొంతమంది అయితే వస్తా అని చెప్పినారు నాతో పాటే. ఇంకా వాళ్ళు వచ్చేసరికి ఏంటంటే నాకు కూడా హెల్ప్ చేస్తారనమాట. మా సార్కి అయితే చెప్పాను ఇట్లా. సో నా ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, సో వాళ్ళు కూడా ఆ ఇంటికి తీసుకుని వెళ్తున్నాను, కొంచెం హెల్ప్ అయితే చేస్తారు వాళ్ళంటే. సరే తీసుకెళ్ళని చెప్పాడు. ఇంకా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను నేను. కారు కూడా అయితే రెడీ ఉంది. ఇంకా మా ఫ్రెండ్స్ ని తీసుకొని ఆ ఇంటికి అయితే వెళ్ళాలి. నేను మీకు చూపిస్తాను చూడండి గైస్. ఆ ఇంటికి వెళ్లే ముందు ఏంటంటే కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకుని అయితే వెళ్తున్నాను, ఎందుకంటే డర్టీగా ఉందని కాబట్టి. ఇంకా ఇవి తీసుకుని వెళ్ళిపోతే ఇవి వచ్చేసరికి మొత్తం డర్టీ అయిపోతాయి. అందుకని చెప్పి ఇంకా డ్రెస్సులు అయితే చేంజ్ చేసుకొని అక్కడికైతే వెళ్ళి మొత్తం అయితే క్లీన్ అయితే చేయాలి. ఆ ఇల్లు ఎలా ఉంటుంది అలాగే క్లీనింగ్ ఎలా జరుగుతుంది అనేది నేను మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. వేసుకున్నాను. సో నార్మల్కి డైలీ యూస్కి వేసుకున్నట్టు అయితే వేసుకున్నాను. ఇప్పుడు వర్క్ చేసేటప్పుడు వేసుకుంటాం కదా, సో అలాంటివి. ఇంకొచ్చేసరికి మా ఫ్రెండ్స్ని పికప్ చేసుకొని ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాలి. ఓకేనా గైస్, ఇంటి దగ్గరికి వెళ్ళి అయితే కలుస్తాను. ఇప్పుడైతే ముందుగా మా ఫ్రెండ్స్ని పిక్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాను. క్లీనింగ్కి సంబంధించిన అన్ని వస్తువులు వచ్చేసరికి ఆ ఇంట్లో అయితే ఆల్రెడీ అయితే ఉన్నాయి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. సో రూమ్ వచ్చేసరికి అదే అనమాట. సో చిన్న రూమ్ అయితే ఉంది, ఇతనికి సపరేట్గా అయితే ఇచ్చాడు వాళ్ళ సార్ వచ్చేసరికి. ఇంకా దాని పెద్దగా ఉన్న ఇల్లేమో కన్స్ట్రక్షన్స్ అయితే ఉంది. ఇతను వచ్చేసరికి డ్రైవర్గా అయితే వచ్చాడు, కొత్తగా అయితే వచ్చాడు అనమాట ఇక్కడికి. అండ్ ఇతనికి వచ్చేసరికి ఆర్ఎస్ మాదిరిగా అయితే పెట్టేశారు, అంటే డ్రైవింగ్ ప్లస్ ఆర్ఎస్ మాదిరిగా అయితే చేసుకుంటున్నాడు పాపము. ఏం చేయలేము, ఒక్కసారి ఇక్కడికి వచ్చి వాళ్ళకు ఇరకపోయిన తర్వాత వాళ్ళు చెప్పినట్టు చేయాల్సిందే, తప్పదు. సో ఇంకా మేమందరం కలిసి అయితే వెళ్తాం అక్కడికి. వెళ్ళేసి ఇంకా మొత్తం క్లీన్ అయితే చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసి మా సార్కి ఆ యొక్క బీగం అయితే ఇచ్చేయాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మా ఫ్రెండ్స్ని అందరిని అయితే పిక్ చేసుకున్నాను ఇప్పుడు. సో చూడండి, సో ఇతను వచ్చేసరికి మా ఇంటి దగ్గరే అయితే ఉంటాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే 2 ఫ్రెండ్స్ అయితే వచ్చారు. సో వీళ్ళిద్దరు వచ్చేసరికి కొత్తగా అయితే వచ్చారు మా ఇంటి దగ్గరికి. అందరం కలిసి అయితే ఇప్పుడు సార్ వాళ్ళ వేరే ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడే వచ్చేసరికి
మా సార్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే జరిగింది మధ్యలో. ఏంటంటే ఇప్పుడు మా సార్ వచ్చేసరికి ఏమో మొత్తం క్లీన్ అయితే చేయమని చెప్పాడు. మేమేమో సరే అని ఒప్పుకొని ఇంకా ఇక్కడికైతే వచ్చాము ఇంటి దగ్గరికి. ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ సార్ వాళ్ళు ఇంకా కాల్ చేసి వాళ్ళకి డ్యూటీలు అయితే ఇంకా చెప్పేశారు. ఇంకా అదే పోతే మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంకా వాళ్ళని ఇడిచిపెట్టడానికి అయితే ఇంకో పని అయితే పడింది. ఇంకా దాని తర్వాత ఇంకా రూమ్ మొత్తం సరికి నేను ఒక్కడనే ఇదంతా క్లీన్ చేయాలి ఇప్పుడు. సో ఇది వచ్చేసరికి దువాని అనమాట మా సార్ వాళ్ళది. ఇది వచ్చేసరికి మా సార్ వాళ్ళది రెండో ఇల్లు. ఇంకో ఇల్లు ఉంది అండ్ ఇంకో ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఇప్పుడు. సో ఇదే అనమాట దువాని వచ్చేసరికి. చూడండి ఎలా ఉందో మొత్తం వచ్చేసరికి. అందరూ వచ్చేసరికి ఇక్కడ నైట్ టైమ్స్ వచ్చేసరికి కూర్చొని వీళ్ళందరూ ఇక్కడ ఖజూరులు తింటూ అలాగే చాయ్ గవలు తాగుతూ అయితే ఉంటారు. ఇలా అయితే ఉంటుంది ఇల్లు. అండ్ ఇదంతా వచ్చేసరికి ఇదంతా క్లీన్ అయితే చేయాలన్నమాట ఇప్పుడు. ఇంకా చూద్దాం. లోపల అయితే మొత్తం చీకటికి అయితే ఉంది. ఇది కూడా దువాని అనే. సో మొత్తం అది కూడా అయితే మొత్తం క్లీన్ అయితే చేయాలి. సో ఇదంతా క్లీన్ చేసిన తర్వాత మా సార్కి వీడియో తీసి అయితే పెట్టాలి ఇప్పుడు మళ్ళీ. సో మొత్తం క్లీన్ చేసిన తర్వాత అయితే మళ్ళీ కలుద్దాం అంటే బై గాయస్. ఇక్కడ ఇంకో దివానీ అయితే ఉంది గైస్ ఇక్కడ. సో చూడండి అక్కడ ఫుల్ అయిపోతే ఈ దివానీ వాళ్ళకి అయితే వస్తారు. ఇక్కడ ఏంటంటే అందరు కింద అయితే కూర్చుంటారు మొత్తం వచ్చేసరికి. ఇది వచ్చేసరికి మొత్తం జూలియా అనమాట. సో మెత్తగా అయితే ఉంటుంది. సో దీనిపైన కూర్చొని ఒక టేబుల్ వేసుకొని ఇక్కడ ఖర్జూర్లు, ఛాయ్లు, గవ్వలు ఇంకా ఇల్లుకి నచ్చిన ఐటమ్స్ వచ్చేసరికి తీసుకుని వచ్చి ఇక్కడికి తాగుతూ అయితే ఉంటారు. నాకు తెలిసి ఇది ఇల్లు కాదనుకుంటాను. ఇది ఒక చిన్న దువానియా సెటప్ అనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే ఇల్లు వచ్చేసరికి పెద్దదైతే ఉంటుంది. ఇక్కడ మొత్తం ఎటు చూసినా కూడా గోడలు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం దువానియాలు అయితే ఉన్నాయి ఎక్కువ. ఇంకా ఇల్లు మొత్తం వచ్చేసరికి అయితే ఇంకా క్లీన్ అయితే చేసేసాను. ఇది కూడా అయితే క్లీన్ చేశాను. అండ్ ఇది వచ్చేసరికి 2 days బ్యాక్ అయితే క్లీన్ చేశాను. ఇంకా దాని తర్వాత ఆ రూమ్స్ అన్నీ కూడా అయితే క్లీన్ అయితే చేసేసాను మొత్తం వచ్చేసరికి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మొత్తం క్లీన్ అయితే అయిపోయింది. ఇంకా మా సార్కి ఫోన్ చేసి వీడియో అయితే పెట్టేసి ఇంకా వెళ్ళిపోవడమే అనమాట. సో చూద్దాం ఇప్పుడు మా సార్ ఏం చెప్తాడో. ఎవ్రీథింగ్ అయితే మొత్తం అయితే క్లీన్ అయితే చేసేసాను ఇప్పుడు నేను ఒక్కడనే. అండ్ ఇది వచ్చేసరికి ఇల్లు కాదు, ఒక చిన్న దువానియా సెటప్ అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఇల్లు వచ్చేసరికి పెద్దదైతే ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి నిజంగా చాలా చిన్నదైతే ఉంది. ఎవ్రీథింగ్ అయితే క్లోజ్ చేసి ఇంకా మా సార్కి వీడియో అయితే పెట్టేశాను. మా సార్ ఒకటే విషయం చెప్పాడు, మొత్తం అయిపోయింది కదా, లైట్స్ అన్నీ క్లోజ్ చేసేయి, లైట్స్ అన్నీ ఆఫ్ చేసేయి, డోర్స్ అన్నీ క్లోజ్ చేసేయి, ఒకటి కూడా ఏదో ఓపెన్ చేయొద్దు సరే అని చెప్పి ఇంకా నేను వచ్చేసరికి ఇంకా తాళం వేసుకొని ఇంకా మా సార్కి అయితే వెళ్ళి ఆ కీస్ అయితే ఇచ్చేయాలి ఇప్పుడు. సో ఈ వీడియోలో అనిపించిందో మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా కోవిడ్లో వచ్చిన తర్వాత ఇలాంటి పనులు కూడా చేస్తుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి అండ్ వీడియోని లైక్ అయితే చేయండి. ఓకేనా గైస్? రేపటి వ్లాగ్లో మళ్ళీ ఇలాంటి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. అంటల్ దెన్ బై గైస్.